హాయ్ హలో ఫ్రెండ్స్, ఏం చేస్తారు? అందరూ బాగున్నారా అండి? ఈరోజైతే మా లక్కీ ఫైనల్గా హాస్టల్ నుండి అయితే ఇంటికి వచ్చేసిండు. ఆయన బర్త్డేకి వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. బర్త్డేకి వచ్చి వెళ్ళి ఒక 21 డేస్ అయితే అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. కానీ చాలా సన్నగా అయిపోయిండండి. చాలా అంటే చాలా సన్నగా అయిండు. అసలు సగానికి సగం అయిందనే చెప్తా నేనైతే. ఇక ఎలానైతే ఏంది, సన్నగా ఉంటే పర్వాలేదు కానీ హెల్త్ అయితే బాగుండాలి కదా. హెల్త్ అయితే బాగానే ఉన్నాడు, చాలా సన్నబడిపోయిండు అంతే. ఇక వచ్చి రాగానే అయితే మిర్చి బజ్జీ కావాలి మమ్మీ అని అంటే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఇక అడుగుడుతోనే పాపం అనిపించింది. ఈ హాస్టల్లో వీళ్ళకు ఇట్లాంటివి ఏమి ఉండవు కదా అండి, తినాలనుకున్నప్పుడు తినలేరు. ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసి పెడదాం అనుకున్నా. అందుకే మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆయనకు ఇష్టమైన స్నాక్స్ ఎవ్వి అని అంటే ఇవనే చెప్తాడు. మిర్చీలే చాలా ఇష్టం ఆయనకైతే. ఇక నాకైతే చాలా బాధ అనిపించింది. పాపం అంత సన్నగా అయిపోయిండు, ఎలా ఉండే మనిషి ఇలా అయిపోయింది ఏంటి అని. ఇక ఏం చేస్తాం మరి, హాస్టల్ అంటే అలానే ఉంటుంది కదా అండి. ఇక బట్టలు అయితే చాలానే తీసుకొచ్చిండు, పిండే బట్టలు అయితే. అవన్నీ ఆయన వెళ్ళలోపు మళ్ళీ మంచిగా వాష్ చేసి అన్నీ మంచిగా నీట్గా సర్ది పెట్టాలి. ఇక మిర్చీలు చేయడం కాగానే ఆయనకైతే అందరం కూర్చొని అయితే మిర్చీలు అయితే తింటున్నాం. వైషగాడు కూడా స్కూల్ నుండి వచ్చేసింది కాబట్టి ఆమె అయితే పాలు బ్రెడ్ అయితే తింటుంది. ఇక ఫైనల్గా మన వీడియో ఎలా ఉందో చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.